ఆగండి, స్వైప్ చేశారంటే మిస్ అయిపోతారు. ఏమన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోలో మనము పుత్తడిని మించిన ఇత్తడి గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి నేను వరలక్ష్మి ముందే తీసుకున్నాను, కానీ ఆ పేజ్లో, ఆ ట్రస్టెడ్ పేజ్లో నేను చూసాను ఇది చాలా ఫైన్ క్వాలిటీ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ, జస్ట్ వాష్ చేసి వైప్ చేసి సరిపోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు తిక్కి చేసి అంత బిజీ స్కెడ్యూల్లో మనం చేయలేం కాబట్టి ఫస్ట్ అయితే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. అది నచ్చిన తర్వాత ఇంకా 2 ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది ఏ పేజ్ నుంచి తీసుకున్నాను ఏంటి అని చెప్పే ముందు ఫస్ట్ అయితే నేను ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నాను చూపిస్తాను. ఫస్ట్ అయితే స్వామివారి పాదాలు తీసుకున్నాను అనమాట. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టం అంటే చాలా 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 ఇష్టం అండి. అండ్ స్వామిని తీసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం వచ్చేసింది, అమ్మవారిని తీసుకోవాలి. ఇంకా ఎవరైనా ఇది కావాలి, ఇప్పుడు మనకి అప్కమింగ్ దసరాకి కావాలి అంటే కూడా మీరు అక్కడ నుంచి ఆర్డర్ చేయొచ్చు. సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ఫస్ట్ నేను తీసుకున్నది అయితే స్వామివారి పాదాలండి. ఫస్ట్ స్వామివారి పాదాలు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి యాంటిక్ ఫినిష్ లో తీసుకున్నాను. నాకు పర్సనల్ గా వెంకటేశ్వర స్వామి అంటే చాలా 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 ఇష్టము. మేబీ నేను పీజీ ఎస్వి యూనివర్సిటీలో చేయడం వల్ల కావచ్చు, ఎక్కువ సార్లు వెళ్ళి రావడం వల్ల కావచ్చు, నాకైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే ఏదైనా జరుగుతుంది అనేసి మంచి బిలీఫ్ ఉందనమాట. సో ఫస్ట్ అయితే నేను వెంకటేశ్వర స్వామి పాదాలు తీసుకున్నాను. అయ్యవారు తీసుకొని అమ్మవారు తీసుకోకుండా ఏం బాగుంటుంది, ప్లస్ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది అనమాట. సో నాకు వాళ్ళు రెగ్యులర్ గా పోస్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో స్థావ్య 369 అని చెప్పేసి పోస్ట్ చేస్తూ ఉంటారనమాట. డైలీ పోస్ట్ చేస్తారు. సో నాకు ఇది చూసిన వెంటనే చాలా బాగా నచ్చింది. అండ్ వన్స్ చేతిలోకి తీసుకున్న తర్వాత అసలు ఆ డివైన్ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట, అంత బాగుంది. అండ్ ఈ హారతి గురించి ఎంతమందికి తెలుసు నాకు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి పంచహారతి అంటారనమాట దీన్ని. అమ్మవారికి ఈ హారతి అంటే చాలా ఇష్టం అనమాట. మన పంచ ప్రాణాలని హారతిగా మార్చి దేవుడికి సమర్పించడం అన్నట్టు. ఇది మంగళవారము, శుక్రవారము చేస్తే చాలా 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 మంచిదని విన్నాను. ఫర్ మోర్ డీటెయిల్స్ స్థావ్య 369 ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ హ్యాండిల్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే, లేకపోతే వేరే రేంజ్ ఆఫ్ వెరైటీస్ కావాలి అన్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. నాట్ ఓన్లీ పూజా ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ కూడా బ్రాస్లో వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. 100% క్వాలిటీ అనేది నేను చెప్పగలుగుతాను. అండ్ మీకు నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ అయితే మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో అది నాకు ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. నేను వర్క్ చేస్తూ చేతిని చూసుకుంటూ యూట్యూబ్ చేస్తున్నానంటే 100% ప్యాషన్తోనే చేస్తున్నాను. బట్ ఏ వీడియో చేయాలి ఏంటి అనేది మీకు ఏది యూస్ఫుల్ అవుతుందో చెప్పండి. అండ్ అది నేను చేయగలిగితే 100% ఖచ్చితంగా దాని గురించి చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై.